ఎగ్జాంపుల్ ఇక్కడ లేట్ అవుతుంది, మీరు జోక్స్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అదే కూడా రిలాక్స్ అయ్యి. సో మీరు ఏంటంటే మీ సార్ మీద నా మీద మీరు ఎంతున్నాగా జోక్స్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసి నో ప్రాబ్లం. విద్య దదాతి వినయం. విద్య అనేది ఎక్కడ ట్రైన్ అవుతుంది, వినయం ఎక్కడ ఉందో ట్రైన్ అవుతుంది. వినయం ఎక్కడ ఉందో ఆటోమేటిక్ విద్య ఉంటుంది. సార్ మీ రోజంతా వేరే విషయాలు చెప్పను, వెరీ ఫ్యూ ఐటమ్స్ గురించి చెప్తాను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్ట్రెయిన్ మార్నింగ్ నుంచి రిపేర్ ఇంకా బోర్డు వస్తుందని సార్ చెప్పారు. మనం ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళామనుకోండి, ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, దానికి కాస్త నీట్గా డ్రెస్ అప్ అయి వెళ్ళాలి. దానికి ఉదాహరణకి బకింగ్సం చటర్జీ అని అన్నారు, బకింగ్చంద్ చటర్జీ. ఆయన ఒకసారి పెద్ద ప్రొఫెసర్, ఒక సైంటిస్ట్, ఒక యూనివర్సిటీలో ఆయన ఫెలిసిటేట్ చేస్తున్నారు ఫంక్షన్. ఆయన వెళ్ళారు, ఒక పంచి కట్టుకొని షర్ట్ వేసుకొని వెళ్ళారు. వెళ్తే ఆయన వచ్చి ఎంత కన్విన్స్ చేసినా ఆడేశారు వాళ్ళు, వాచ్మెన్ వాళ్ళు. అప్పుడు ఇంటికి వచ్చి ఒక ఫ్యాషన్ డ్రెస్ చేసుకొని, అంటే ఒక సూట్ లాంటి వేసుకొని లెక్చర్స్ అందరూ స్కాలర్స్ వస్తుంది కదా, ఒక గుర్రం బగ్గి పట్టుకొని దాంట్లో వేసి వాళ్ళు హానర్స్ చేసుకుని లోపలికి తీసుకెళ్ళారు. ఆయన ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఇంటర్వల్ ఉంది, అంటే లంచ్ అవర్ ఉంది. లంచ్ తర్వాత మంచి సెషన్ ఉంది. ఆ లంచ్ సెషన్లో ఆయన ఏం చేశారంటే అందరూ భోజనం పెట్టి గోధుమ తీసుకుని ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకున్నారు, కానీ ఆయన ఆ బట్టలో పెట్టారు. అందరికీ ఏంటి బట్టల్లో పెట్టారంటే తినుకోండి అంటే, ఈ బట్టలైనా లోపల రానిచ్చేయి, ఈ బట్టలు లేకపోతే నాకు లోపల రానివ్వరు అన్నారు. అంటే డ్రెస్ అప్ ఎక్కడికైనా నీట్గా ఉండాలి, ఫస్ట్ పాయింట్. వస్త్రధారణ అని అంటున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నారంటే అద్భుతమైన హెవీ డ్రెస్ చేస్తున్నారు, కానీ ఒక ఈనుపులో అనుకోండి ఆ డ్రెస్ వాడికి సూట్ అవుతుంది. సో వస్త్రధారణ ఆల్సో ఇంపార్టెంట్. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, ఎడ్యుకేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, మీకు అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ వ్యక్తీకరించాలి. మీకు వచ్చే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా ఎడ్యుకేషన్ ఉందనుకోండి, బాగా ఈ మీరు చదువుతున్న టైంలోని మీ చదువుల్లో ఉన్న హైయర్ పీక్ వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వేషన్కి అందులో మీకు రెమెడీ కనబడుతుంది. సో ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, విద్య వచ్చిన తర్వాత వినయ లేకపోతే పనికిరాదు. మన మాట తీవ్ర ప్రమాణం ఉండాలి. ఎంతో అద్భుతమైన తెలివైన వ్యక్తి, కానీ నోరిస్తే బూతులు చెత్త మాట మాట్లాడుతుంటారు. సో అది కూడా బాగా మాట తీరు ఒకటి బాగుండాలి. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే, మనం వచ్చే నాలెడ్జ్ని దీన్ని మనం వినయంతో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో అద్భుతమైన వ్యక్తి ఉంటాడు, మంచి స్కాలర్, కానీ హార్డ్గా ఉంటాడు, అతను ఏంటంటే యారోగెంట్గా ఉంటాడు. అటువంటి తప్ప ఆ విద్యకి యూజ్ లేదు. సో ఈ 5 రకాలు మనం విద్యలో ఫాలో అవ్వాలి. ఎగ్జామ్స్ అవుతున్నాయి, మీకు ఎగ్జామ్స్లో కంటిన్యూగా బుక్ ఫార్మ్ అయిపోకూడదు. మధ్య మధ్య రిలాక్స్ అవుతుండాలి. 5 minutes 10 minutes, 2-3 years అనుకోండి, వెంటనే 5 minutes 10 minutes రిలాక్స్ అవుతుండాలి. అలా రిలాక్స్ అవ్వకపోతే స్ట్రెస్ వచ్చేస్తుంది. అసలు మెయిన్ ఏంటంటే, ఈ ఎగ్జామ్లో ఇప్పుడు ఈ టైంలో 0 స్ట్రెస్లో ఉండాలి. మీకు మొదటి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఒక 6 months బ్యాక్ వచ్చారనుకోండి, 6 months ఫ్రమ్ ది బిగినింగ్ కానీ మీరు హార్డ్ వర్క్ చేస్తే ఈ టైంలో టోటల్గా రిలాక్స్ అవ్వచ్చు. ఎలా అంటే పీస్ ఆఫ్ మైండ్ వెళ్ళవచ్చు. అలా అంటే మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళారు, టెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, టెన్షన్తో వెళ్తారు, ఇంటర్వ్యూ అయిపోయింది, మీకు పోస్ట్ వస్తుందంటారు, ఎంత రిలాక్స్ ఉంటారు? ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు పోస్టింగ్ చేతికి వస్తే ఎలా ఉంటారు? టోటల్లీ డిఫరెన్స్. ఆ రిలాక్సేషన్ ఇక్కడ ఉండాలి. తర్వాత మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మీకు మీరుగా ఎప్పుడుగా ఇంప్రూవ్మెంట్ మీలో ఉన్న ఇంప్రూవ్మెంట్ మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హై జంప్ హార్డ్ డిస్క్ వెళ్ళారనుకోండి, ఒక 3 feet వెళ్తారు, ఇంకా 3.5, 4 feet, 4.5, 5, 6 అంటారు. అలా హార్డ్ డిస్క్ వెళ్తున్నప్పుడు అలాగ హై జంప్ అలాగ ఇంప్రూవ్ చేసుకుంటారు. అలా కూడా మీ కెరియర్ కూడా అలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి. మీకు ఉదాహరణకి మనం మొదటి స్టార్టింగ్ మామూలు టెలిఫోన్ వచ్చింది, మా పూర్వం మాట్లాడేది, రింగ్ చేసేది. ఆ తర్వాత ఇంప్రూవ్ అయింది. ఆ తర్వాత మామూలు టేప్ రికార్డర్ వచ్చింది, మనకి రేడియో వచ్చింది, రేడియో తర్వాత టేప్ రికార్డర్ వచ్చింది, టేప్ రికార్డర్ తర్వాత డివిడీలు వచ్చాయి, ఆ డివిడీ తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి, ఆ తర్వాత సెల్ వచ్చింది, సెల్లో మామూలు మాన్యువల్ సెల్ వచ్చింది, ఆ తర్వాత టచ్ సెల్ వచ్చింది, ఆ తర్వాత యాపిల్ సెల్ వచ్చింది. ఎలాగైతే అవి 1 by 1 ఇంప్రూవ్ మార్పు వస్తుందో మనం కూడా మార్పుకి సహజంగా మారుతుండాలి.
నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా కొన్ని అనుకోకుండా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. యూఎస్ఏలో మీరు సడన్గా కొన్ని వీసా ఇవ్వట్లేదు, కొంతమంది జాబ్స్ కోసం చదవడానికి అక్కడ చదువుతూ అక్కడ జాబ్ చేస్తూ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేద్దాం కలిగి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎందుకంటే జాబ్స్ లేవు, వీసా ఇవ్వట్లేదు, హెచ్బి1 అనేది వీసా ఇవ్వట్లేదు, ఎక్కడ పంపించేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఎన్నో ఆశలతో ఇక్కడ వెళ్తాం, యూఎస్ వెళ్తాం, సాఫ్ట్వేర్కి సంబంధించింది చూద్దాం, అక్కడ జాబ్ చేద్దాం, హై లెవెల్ గోల్కి వెళ్దాం అని ఎంతో మంది వెళ్తున్నారు. అక్కడికి ఏదైనా తెలుసుగా ఆ సిచ్యువేషన్ మారిపోతుంది. అటువంటిప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ఫేస్ చేసే మెంటల్ యాటిట్యూడ్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే కాలానుగుణం ఉండాలి.